నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. అంకుల్, ప్రేమ్ మాటల్ని నమ్మి మీరు ప్రేమ్ వైపే మాట్లాడితే నా జీవితానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒక ఆడపిల్ల ఇంతకు మించిన సాక్ష్యాన్ని చూపించలేదు. సిగ్గు విడిచి చూపించాను. ఇంతకన్నా నిరూపించుకోవాలంటే నాకు చావే శరణ్యం. ఎంత అవమానపడ్డాక కూడా, సాక్ష్యాలు చూపించాక కూడా నాకు అన్యాయమే జరిగితే నాకు చావడం తప్ప వేరే మార్గమే లేదు. నేను బతకను. బావుగారు, నా కూతురు ఇలా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతకు మించి ఇంకెలా నిరూపిస్తుందండి? అయినా ప్రేమ్ కాదంటే ఇంతమందిలో పరువు పోయాక మేము సమాజంలో తలెత్తుకొని బతకగలమా? మా వైపు ఆలోచించండి. నాకేం చెప్పాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. కాకపోతే నా కుటుంబం వల్ల ఎవరో అన్యాయం అయ్యారన్న మాటను నేను తట్టుకోలేను. కాబట్టి చెప్తున్నాను, ఇది మీ ఒక్కరి కుటుంబానికే కాదు, మా పరువుకి సంబంధించింది కూడా. ఓ పని చేద్దాం. బిడ్డ పుట్టే వరకు నిషా ఈ ఇంట్లోనే ఉంటుంది. బిడ్డ పుట్టాక DNA టెస్ట్ చేపిద్దాం. ఆ టెస్ట్లో బిడ్డ ప్రేమ్ది అని తేలితే నిషాతోనే ప్రేమ్ పెళ్లి చేస్తాను. లేకపోతే నిషా, నువ్వు ఆ క్షణమే మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ నీకు ఓకేనా? ఓకే అంకుల్. నాకేంటి భయం? ప్రేమ్ బిడ్డనే కదా వస్తుంది. ఎలా వస్తుంది? ప్రేమ్ ఆర్గ్యుమెంట్ వద్దు. తను కండిషన్ ఒప్పుకుంది. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి కదా. ఈ పెళ్లి జరిగితే ప్రేమ్ బాబు జీవితం నాశనం అవుతుంది. నిషా మా ప్రెగ్నెంట్. మా బిడ్డే కదా. నాకు దీనికి ఏ సంబంధం లేదు. అయ్యగారు, థ్యాంక్స్ అమ్మా. అయ్యగారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడుగు చామంతి. మీ నిర్ణయాన్ని తప్పపట్టే అంతటి దాన్ని కాదు. మీ మాటకి ఎదురు చెప్పే ఆలోచన సైతం కలలో కూడా చేయలేను అయ్యగారు. కానీ ఏం అడగాలనుకుంటున్నావో నిర్మోహమాటంగా అడుగు చామంతి. నీ ఆలోచనలు ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయనే నేను నమ్ముతానమ్మా. నేనేమన్నా ఆ విషయంలో తొందరపడ్డాను అనుకుంటున్నావా? కానీ అయ్యగారు, ప్రేమ్ బాబు గురించి మీకు బాగా తెలుసు. మీ అబ్బాయి ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మీకంటే బాగా ఈ ప్రపంచంలోనే ఎవరికీ తెలియదు అయ్యగారు. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసిన మనిషి మీరే. నేను ఈ లోకంలో
ఏ వ్యక్తినైనా మనస్ఫూర్తిగా నమ్ముతాను, అభిమానిస్తాను అంటే అది మీరే అయ్యగారు. మీకు మీ అబ్బాయి ఏ తప్పు చేయడు అని తెలిసి కూడా అలాంటి పని ప్రేమ్ బాబు అసలు చేయడు అని మీరు నమ్ముతున్నా సరే ఈ విషయాన్ని అందరి ముందు ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఎందుకు అయ్యగారు ప్రేమ్ బాబు ఏ తప్పు చేసి ఉండడని చెప్పలేకపోయారు? మీరు నిషా అమ్మని ఇక్కడే ఉండనిచ్చేలా చేయడమే బాధ అనిపిస్తోంది అయ్యగారు. ఆ అవకాశాన్ని మీరు నిసమ్మకి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదని నా మనసుకు అనిపిస్తోంది. కరెక్టే చామంతి, నీకు అలా అనిపించడంలో ఒక ఇసుక రేణువంత కూడా తప్పు లేదమ్మా. చెప్పొచ్చమ్మా, నువ్వు చెప్పినట్టే నేను మాట్లాడొచ్చు. ఎందుకంటే నా కొడుకు ఎలాంటివాడో, వాడి వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. కానీ ఎందుకు నేను ఆ ధైర్యం చేయలేదు అంటే అది ఆ కాలమే నేరం, ఆ పరిస్థితుల ప్రభావమే చామంతి. అది ఒక ఆడపిల్ల జీవితం చామంతి, దాంతోపాటు నా కొడుకు జీవితం కూడా, నా ఇంటి పరువుకు సంబంధించిన విషయం కూడా. అందుకే చామంతి, నేను నా మనసుతో ఆలోచించాకే ప్రేమ్ జీవితానికి మచ్చ ఉండకూడదన్న దృష్టితోనే అక్కడ అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఆ నిర్ణయం తీసుకోలేదనుకో, ఆ క్షణమే నిషా మెడలో ప్రేమ్ చేత తాళి కట్టించే పరిస్థితి వచ్చేది. అప్పుడు నిషా ప్రెగ్నెన్సీకి ప్రేమ్కి ఏ సంబంధం లేకపోయినా నేనే ప్రేమ్కి అన్యాయం చేసిన వాడిని అయ్యేవాణ్ణి. అంతేకాదు చామంతి, నా కొడుకు మీదున్న మమకారంతోనే నేను మాట్లాడకూడదు కదమ్మా. నిజ నిర్ధారణ జరపకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యలేను. ఒకరికి అన్యాయం చేశాననే అపవాదుని నేను మూటగట్టుకోలేనమ్మా. అందుకే చామంతి, వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నానమ్మా. క్షమించండి అయ్యగారు. అడగడంలో తప్పులేదమ్మా, తెలుసుకున్నావు కదా, అది చాలు. అమ్మ చామంతి, అయ్యగారు, ప్రేమ్కి చిన్నప్పటి నుంచి వాడు కోరుకున్నది ఏదీ దక్కలేదమ్మా. నా తర్వాత ప్రేమ్ గురించి కేర్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నిజంగా నువ్వేనమ్మా. నా కొడుకు ఎలాంటి తప్పు చేయడని నేనెలా అనుకుంటున్నానో నువ్వు అదే అనుకుంటున్నావు కదా, అది నిరూపించగలమేమో ఆలోచించమ్మా. తప్పకుండా అయ్యగారు, నేను నిరూపిస్తాను. నిషా మెడలో ప్రేమ్ చేత తాళి కట్టించే పరిస్థితి వచ్చేది. ఒక ఆడపిల్ల జీవితం చామంతి, దాంతోపాటు నా కొడుకు జీవితం కూడా.